యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదో ఒకటి చేసి నీ భార్యని నువ్వు నీ ఇంట్లో ఉండేలా చేయాలి, కానీ కుదరలేదు, పరిస్థితులు అనుకూలించలేదు అని బయటికి పంపించేస్తే ఎలా? జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. అందరూ కలిసి ప్లాంట్గా బయటికి పంపించారు. అమ్మ అవనితో అలా చెప్పక తప్పలేదు. బట్ మీరు సరైన సమయంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. నిహారిక ముక్కుపొడక ధరించకుండా అయింది. అలాగే అవని గొప్పదనం మరొకసారి అందరికీ తెలిసింది. నా చెల్లెలు ఎప్పుడు గొప్పదే శ్రీకర్. జాతకం అనే ఒక్క అడ్డంకి లేకపోయి ఉంటే బాగుండేది. మీ అమ్మా నాన్న ప్రపంచం మొత్తం వెతికినా అవని కంటే మంచి కోడలు దొరకదు. నాకు కూడా ఇలాంటి భార్య దొరుకుండేది కాదు. మీరెంత ప్రేమగా చూసుకుంటున్నా ఏం లాభం? గుర్తింపు లేని ప్రేమకి విలువే ఉంటుంది. నా పరిస్థితి ఏంటో ఏం అర్థం కావడం లేదు. నేను ఇంటి నుంచి అవనిని తీసుకుని బయలుదేరినప్పుడు మీ పెళ్లి విషయం ఈ రోజు చెప్పేయాలని నిర్ణయం తీసుకుని బయలుదేరాను. అవని అడ్డుపడటంతో ఆగిపోయాను. లేదంటే ఈ క్షణం పరిస్థితులు వేరేలా ఉండేవి. అవని చాలా మంచి పని చేసింది. ఇలాంటి అకేషన్లో చెప్తే అమ్మ పరువు పోయినట్లు ఫీల్ అయి ఉండేది. ఎందుకు మోసం చేశారని తట్టుకోలేకపోయేది. అవని జాతకం కలవనందుకు ప్రాణాల మీదకి తెచ్చుకునేది. అప్పుడు మేము ఏం సుఖపడగలం? ఎలా సంతోషంగా ఉండగలం? జరిగిన నష్టానికి జీవితాంతం బాధపడుతూనే ఉండేవాళ్ళం. అవని అందరికీ మంచి చేస్తుంది, తనకి తాను మంచి చేసుకోలేకపోతుంది. అందులో అవని తప్పు కంటే నీ తప్పే ఎక్కువగా కనిపిస్తోంది. నిజం చెప్పడానికి ఒక్క నిమిషం చాలు నాకు. నేను అవని మెడలో తాలి కట్టిన ముహూర్తం చాలా మంచి ముహూర్తం అయి ఉంటుందండి. అందుకే ఎన్ని అడ్డంకులు వస్తున్నా మేం విడిపోకుండా అలాగే ఉన్నాం. విడిపోకుండా ఒకే ఇంట్లో ఉండడం గొప్పేం కాదు శ్రీకర్. తన స్థానం గురించి అందరికీ తెలిస్తేనే కదా అవనికి గౌరవం ఉంటుంది, గుర్తింపు వస్తుంది. 2-3 సార్లు నిజం చెప్పేయాలని ప్రయత్నం చేసి నేను ఆగిపోయి ఉండొచ్చు. కానీ వచ్చే నెల 6వ తేదీన నువ్వు నిహారిక పెళ్లి పీటల మీద కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ముందు వెనుక మంచి చెడు కష్టం నష్టం ఏది నేను ఆలోచించను శ్రీకర్. నిజం బయట పడిపోతుంది. ఎవరి ప్రాణాల మీదకి వచ్చినా నాకు అనవసరం. నా చెల్లెలి తాళికి అన్యాయం జరగకూడదు. నా చెల్లెలి కంటే కన్నీరు నేను చూడకూడదు, అంతే. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో శ్రీకర్. అమ్మయ్యా, మొత్తానికి శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్తాలను పెట్టించగలిగాం. మనకి సగం టెన్షన్ తగ్గింది. ఇంకా వచ్చే నెల 6వ తారీఖు వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అక్కా, మరి నా పెళ్లి ముహూర్తం ఎప్పుడక్కా? ఏం పోయింది బామర్ది, అంతలా వెతుక్కుంటున్నావు? ఇందాక ఒక చీమ కరిచింది బావా, దాన్ని చంపడానికి వెతుకుతున్నాను. కనిపించింది. చావే, చావు. నన్ను కరుస్తావా? చావు. చచ్చింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది.
బావా, మనకి హాని చేసేవారు మనిషి అయినా చీమైనా దోమైనా నరకం అనుభవించి చావాలి. ఇప్పుడు చెప్పండి, నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నారు? నెక్స్ట్ మంత్ 6th. నెక్స్ట్ మంత్ 6th. ఓకే, ఫైన్. మరి అవని వికాస్ల పెళ్లి డేట్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 3rd, 4th, 5th? వైట్ పేపర్ మొహాలు వేసుకుని అలా చూస్తారంటక్క. చెప్పండి. ఎందుకంటే మినిమం ఒక్కరోజు ముందైనా ఉండాలి కదా, లేదంటే నిహారిక పెళ్లి జరగదుగా. ఇందాక ముహూర్తాల ఫంక్షన్ అప్పుడు కూడా అవని పెళ్లి టాపిక్ వచ్చింది. ఆల్రెడీ నిహారిక మంచి సంబంధం చూస్తానని వేదవతి గారికి మాటిచ్చింది. కాబట్టి సమయం చూసుకొని నీ పేరును ప్రస్తావిస్తుంది. నీ పేరు చెప్పిందంటే నిన్ను తీసుకెళ్లి పరిచయం చేయడం ఒకటే మిగులుతుంది. ఆల్రెడీ నేను ఆ ఇంట్లో వాళ్ళందరికీ పరిచయమే కదా. నువ్వు ఈ గౌతమి తమ్ముడిగా, నిహారిక మేనమామగా పరిచయం అయ్యావు. అవనికి కాబోయే మొగుడిగా పరిచయం కావాలి కదా. తమ్ముడు, ఆ ఇంటికి వెళ్ళటానికి రెడీగా ఉండు. ఏమైంది బామర్ది, ఎందుకలా అయిపోతున్నావు? ఇదంతా ఏంటో మీకు అర్థం కావట్లేదా? ఏంటిది? సిగ్గు బావా. సిగ్గా? అవనికి నాకు పెళ్లి జరుగుతుందనే మాట వింటుంటే నాకు సిగ్గుగా ఉంది. అరే, వాడు సిగ్గుపడుతుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలా ఉంది. ఒకసారి గన్ను పట్టుకుంటాడు, ఒకసారి చీమను చంపుతాడు. ఇలాంటి వాణ్ణి మీ అమ్మ ఎలా కంది గౌతమి? పైనున్న మమ్మని అడగండి. రమ్మని ఫోన్ చేసావేంటి? నన్ను చూడాలనిపించిందా? నాకు ముద్దు పెట్టాలని, నన్ను కౌగిలించుకోవాలని అనిపించిందా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఫోన్ చేసి రమ్మంటే ఆహా, ఆ కిక్కే వేరు తెలుసా? అబ్బా, మీ ఎగ్జైట్మెంట్ ని కాసేపు ఆపుతారా? ముద్దులకి ముచ్చట్లకి ఎప్పుడు వీలు దొరుకుతుందా అని ఎదురు చూడ్డం తప్ప వేరే పనే ఉండదా మీకు? ఏం చేయమంటారు భార్యమణి గారు? కొత్తగా పెళ్ళైన జంటకు జరిగినట్టే అన్నీ మనకు జరుగుంటే నాకీ ప్రాబ్లం ఉండేది కాదు. బట్ మన విషయంలో అలా జరగలేదు కదా, అందుకే నా పరిస్థితి ఇలా ఉంది. అందమైన భార్యను ఇంట్లోనే ఉంచుకొని దూరంగా ఉండటం అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? అనుభవిస్తున్నా నాకు తెలుస్తుంది. అబ్బా, ఒక నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం తర్వాత ఓకేనా? అల్లరి చేయకుండా వినండి. చెప్పండి శ్రీమతి గారు. లగ్నపత్రిక రాసే రోజున నిహారిక ముందుగా ముక్కు పొడకను ధరించబోతుంది అని అత్తయ్య గారు చెప్పిన క్షణాన నా గుండెల్లో రాయి పడినట్టయింది. నిహారిక ఎలాంటిదో తెలుసు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నిహారికకు ముక్కు పొడకను పెట్టుకుని అవకాశం కల్పించవద్దు అని అమ్మవారికి మొక్కుకున్నాను. ఆ విధంగానే జరిగింది. మొక్కు తీర్చుకుంటాను. రేపు నన్ను గుడికి తీసుకుని వెళ్తారా? దీనికోసం పిలిచావా? అవును. ఆర్డర్ వేయాలి గాని ఇంత రిక్వెస్ట్ గా అడగాల్సిన అవసరం ఏముంది మేడం? ఈ
విషయం చెప్పడానికి పిలిచాను. ఇంకా బయలుదేరండి. తెలియని వ్యక్తిగా పరిచయం అయ్యావు. ప్రేమ అనే బంధంతో ప్రాణమయ్యావు. నా మనసులో చెరగని రూపమై నిలిచావు. ఏ జన్మ బంధానివో తెలియదు కానీ ఈ జన్మలో గొప్ప అనుబంధమై చేరావు. మన బంధం గురించి మాటల్లో చెప్పడానికి ముక్కు పుడకను తాకడానికి కూడా అర్హత లేని నిహారిక ఎక్కడ ధరించేస్తుందోనని భయపడ్డాను. ఆ అవకాశం తనకు కలగకూడదు అని మొక్కుకున్నాను. నా మొరను ఆలకించినందుకు నీకు శతకోటి వందనాలు స్వామి. మా పేరున అర్చన చేయండి పూజారి గారు. మీ ఇద్దరూ ఏమవుతారు? మేము భార్యాభర్తలం. గోత్రనామాలు చెప్పండి. పసుపులేటి గోత్రం. నా భార్య పేరు అవని. నా పేరు శ్రీకర్. నేను అర్చన జరిపిస్తాను. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి. సరే రండి. ఉమ్. చెప్పండి అయ్యా. పూజారి గారు, దేవుణ్ణి మనం ఏది కోరినా నెరవేరుస్తాడా? కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సడన్గా నాకు మరో అమ్మాయి నచ్చేసింది. కాకపోతే నేను అనుకున్నంత తొందరగా పెళ్లి వైపు అడుగులు పడ్డం లేదు. దేవుడికి లంచం ఇస్తే హుండీలో ఒక కరెన్సీ బండిల్ వేస్తే నా పని తొందరగా అవుతుందా? దేవుడికి భక్తుడికి మధ్య బంధం ధనంతో ముడిపడి ఉండదు నాయనా. మనసుతో భక్తితో మాత్రమే ముడిపడి ఉంటుంది. నువ్వు ఇష్టపడిన ఆమె నీ జీవితంలోకి రావాలని నీ నుదుటిన రాసి ఉంటే అలాగే జరుగుతుంది. రాసిపెట్టి ఉండకపోతే ఆమె మరొకరి జీవితంలోకి వెళుతుంది.
ఆడపిల్ల 7 అడుగులు ఎవరి వెనుక నడవాలో అన్నది పూర్తిగా దైవ నిర్ణయం. ఆమె కోసం అతడు, అతడు కోసం ఆమె, వారు పుట్టినప్పుడే లిఖించబడతాయి. ఒక మాట అంటాను, మీరేమనుకోరు కదా? అనుకోను బాబు. అనుకున్నా పర్లేదులేండి. మీరు ఒక 10 ఏళ్లు వెనకబడి ఉన్నారు పూజారి గారు. మీ చాదస్తం చూసి నాకు నీరసం వచ్చేసింది. మీరు నా కోసం ఏ అర్చన చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఆ దేవుడితోనే తేల్చుకుంటా. మీరు వెళ్ళండి. ఈ పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మన వల్ల కాదు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. నాకు అవని కావాలి. అవనితో తొందరగా నా పెళ్లి చేశావంటే బంగారంతో కిరీటం చేయిస్తాను. ఓకేనా? ఆ నా బ్రెయిన్ నాకు సంకేతాలు పంపుతుంది. ఇక్కడ నాకు కావలసిన విలువైందేదో ఉంది. కాబోయే భార్య చెయ్యెవడో పట్టుకున్నాడు. వేదవతి గారి కొడుకుతో అవని ఇంత క్లోజ్గా మూవ్ అవుతుందేంటి? వెంటనే తేల్చుకోవాలి. విషయమేంటో వివరంగా తెలుసుకుని ప్రొసీడ్ కావాలి.
లేదంటే అవని దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను. ఏం జరుగుతుందో నిహారికతో తేల్చుకోవాలి.